కళ్ళకద్దుకుందనండి. ప్రసాదం కంటికే కనబడలా, దీని ఏడ కండ్లకద్దుకుని తినేది. ఇంతవరకు మా గోవిందానికి ఒక్క సంబంధం కూడా సెట్ చేయలా. పిల్ల రెడీ అవుతా ఉండదని ఈ పటికి ఫోన్ కాల్ కూడా వచ్చుండది. పోదాం పాండి. ఏ పూర్ణిమ, కళ్యాణం పొన్నిని ఇన్ను రెడీ ఆగకుండా పుస్తకం పడిచిట్రుకియా ఎగిదా ఎంగడి పోరా? చెప్తిని కదా, ఎవరన్నా హ్యాండ్సమ్ పయ్యన్ సిక్కితే లేచిపోతా. అమ్మయ్యా, ఈడు ఊరు లేరు. పెళ్లి చూపులు తప్పించుకోవాలంటే దొడ్డిదారే కరెక్ట్. అందరు కలిసి నన్ను బలిపోసం చేసి ఆడుకోవాలని చూస్తున్నారా? మీ అందరికి పాపం చుట్టుకుంటదే, ఆలోచించుకోండి. పాపి చిరాయు అన్నారు రాపాయ. నీ పుణ్యాన్ని మేమంతా 100 ఏళ్లు బతుకుతాం. ఈ పాప కార్యాలని రాక్షసి అప్పు తీసుకున్న పాపానికి నెలకు 4-5 సవరీలు ఫ్రీగా లాగిచ్చేస్తా ఉంది. డీజిల్ కి డబ్బులు కూడా ఇచ్చేసావదు. ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టు కనకరత్నం గారి ఆర్థిక సహాయంతో ఉన్నట. రే సార్దే, మండిండ డీజిల్ కొట్టించినా మళ్ళీ మధ్యలో పెట్రోల్ బంక్ కాడ కారు ఆపమాక. ఆపినా తమ డీజిల్ కొట్టించరు కదండి. ఊరికే ఇచ్చానా అప్పు? పద పద, వడ్డీ టయానికి గట్టవుగానే మాటలు మాత్రం బాగానే నేర్చినావు. అందరూ చకచక కూర్చోండి. ఏందందరం ఒకే బండిలోనా? మన కాడ చాలా బండ్లు ఉన్నాయి కదా, తలా 2 బళ్ళలో పోదాం. పోతారు పోతారు. మనకేమైనా నూనె బాయిలుండాయా ఏంది డీజిల్ పోసేదానికి? మాట్లాడకుండా ఎక్కి కూర్చోండి. కనకం, కన్న తల్లిని నన్ను మాత్రం కరుణించవే. మీ అన్న నేను ఇంకో బండ్లో వస్తాం. ఇరుకు బండ్లో కిక్కిరిసిన పెన్లా రావడం కష్టమే. నీకు దుబారా ఎక్కువైపోయి ఉండదే. మాట్లాడకుండా ఏకో అందరూ ఎక్కడే. పండి పండి, వెనక్కి ఇరుక్కునే వాళ్ళు మాట ముందు. చచ్చిపోతా కూర్చోండి. సారీ, సైకిల్ వేగంగా తొక్కుకుంటూ వస్తుంది కదా, నిండా ఆయాసంగా ఉండదు. ఎన్న అప్పుడే చూస్తా ఉండవు? ఎన్నడా ఇంత పొన్ను దేవుణ్ణి నాకు దండం పెట్టకుండా హాయ్ చెప్తా ఉండదనా? దేవుడితో ఫ్రెండ్లీగా ఉండమని ఓ పెద్దాయన చెప్పినాడు. అందుకని మనం ఫ్రెండ్లీగా ఉండాలా. నువ్వు ఇష్టసిద్ధి వినాయకుడువని మా ఇంటికాడి నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉన్నా కష్టపడి సైకిల్లో వస్తుంది. ఏమి పువ్వు చెవిలో పెట్టుకున్నా? సర్లే, 10 కిలోమీటర్లు కాదు, 3 కిలోమీటర్లే. 3 కిలోమీటర్లు అయినా కూడా రొంబ దూరమే కదా. ఎందుకింత కష్టపడి వస్తునో జ్ఞాపకం పెట్టుకో. ఈరోజు అక్కని చూసిపోయేదానికి పెళ్లి కొడుకు ఫ్యామిలీ వస్తా ఉండాయి. ఇప్పటికీ 10 సంబంధాలు వచ్చినా ఏదీ సెట్ కాలా. ఇంద సంబంధమాவது సెట్ అవ్వాలా.
ఇంతకు ముందు కూడా ఇట్నే చెప్తిని. నీకు సరిగా వినిపించిందో లేదో ఉండు చెప్తాను. ఇంక పారు గణేష, అక్క పెళ్లి చూపులు ఓకే అవ్వాలా, ఈ సంబంధం ఖాయం అవ్వాలా. ఈ చెవిలో చెప్తా ఉండాను, ఆ చెవితో వదిలేయకూడదు. నల్లా జ్ఞాపకం వెచ్చుకో. ఇదిగో చూసుకో, టెంకాయ కూడా కొట్టేసినాను. నెల్లూరులో కూడా రేట్లు బాగా పెరిగిపోయినాయి. టెంకాయ 30 రూపాయలు చెప్తా ఉండారు. బాగా గొడవేసి 20కి తెస్తిని. ఇదిగో నీ హుండీలో 51 రూపాయి వేస్తా ఉండాను. నాకైతే 501 వెయ్యాలని ఉండాది. కానీ ఏం చేస్తాం, మిడిల్ క్లాస్ బడ్జెట్. అడ్జస్ట్ చేసుకో. పాపం నీకు చాలా ఖర్చులుంటాయి. ఈడ దినాము నీకు పొద్దున్న సాయంత్రం పూజ చేసే పూజారికి హుండీ డబ్బులు నిండే కదా జీతం ఇవ్వాలా. గణేష, జ్ఞాపకం వచ్చుకో, మా అక్కకొచ్చే సంబంధం ఏ క్లాస్ సంబంధం అయి ఉండాలా. ఫ్యామిలీ గొప్ప ఫ్యామిలీ అయి ఉండాలా. మనిషికి ఒక కార్లో ఓ 10 కార్లలో రావాలా. అబ్బా, మీద మీద పడి సస్తావేంట్రా? ఇంకేడు సావమంటో ఈరున్న జాగా అంతే. నేను బయటికి పోతా ఉన్నాను రేడా. చూసుకుని తోలరా, ఒకసారి దారిపోతున్నాయి. సిమెంట్ రోడ్లు ఏం చేయండి, ఉండే రోడ్లు ఇంతే. ఇది చాలా సండాలంగా ఉండాలి. గొర్రెల్ని వ్యాన్ లో వేసి కుక్కినట్టు అందరినీ ఇందులో వేసి కుక్కితివి. పెళ్లి చూపులకు పోయేలోగా అందరూ సచ్చేలాగా ఉన్నాం. అవునవును, నేను ఇందాకనే చెప్పిన ఇంకో 2 బళ్ళన్నా వేసుకుని పోతే బాగుండేదని. అవును, అన్ని ఇట్నే జల్సా చేసుకుంటూ పోతే కొండలైన కరిగిపోతాయి. పొదుపుగా ఎవరికి వాడుకోవడం తెలీదు. పొదుపు అయితే పర్వాలేదు, నీ పిసినర్తనంతో శాస్త్రం ఇక్కడ. ఏందే? అదే ఏం లేదు, పొదుపు ఉంటేనే జీవితం అదుపులో ఉంటది అని చెప్తా ఉంటా. బయటికి ఎన్ని చెప్పినా మనసులో ఏమనుకుంటున్నావో అర్థమవుతుండది. నీ పెద్ద కొడుకు పెద్ద కోడలికి సపోర్ట్ చేస్తుండవుగా. ఈడు చెప్పా పెట్టకుండా ఆ లక్కను తీసుకొచ్చి మన కంట కట్టకుండా ఉండుంటే మీరన్నట్టు 2 బండ్లేం కర్మ, 20 బండుల్లో ఎళ్ళుండేవాళ్ళం. పెద్దోడికి 1 కోటి రూపాయలు కట్నం తెచ్చుంటా. అంత రేటు బలుకుతావేంద్రా నువ్వు? ఆ లక్కమ్మ మేనత్త గారు 10 లక్షలు ఇస్తానని ఒప్పుకుండది. నెలకి టీవీకి ఫ్రిడ్జ్ కి కట్టినట్టు ఇన్స్టాల్మెంట్లు కడతా ఉండది. అదే 10 లక్షలు బయట వడ్డీకి తిప్పితే ఎంతొస్తుందో తెలిసినా? నెలకి 50,000. వీడొకడు రెడీగా ఉంటాడు చెప్పడానికి లెక్క. ఇంకా 2 నెలలు చూస్తా, లేకపోతే నెల 50,000 వడ్డీ కూడా అసల్లోనే కలుపుతూ పోతా. కొడుకు జీవితం కూడా వడ్డీకి బలైపోతా ఉండదు. నెక్స్ట్ గోవిందం గారి జీవితం ఎవరి చేతిలో ఉండదో ఏమో. గేర్ రాడ్ ఏమంటాం ఏంట్రా? బండిలో ఉంటుంది చూడు. నేనేం చేయను స్వామి, నేనేం చేయను. గేర్ రాడ్ కనపడింది, బండి కంట్రోల్ తప్పవుతుందా? బాబు బండాపోయా. రే, గుద్దిన గుద్దుడికి పిల్ల చచ్చిపోయి ఉండదురా. ఇప్పుడు ఊళ్ళో జనం కొట్టి చంపేస్తారే. కనకం, పిల్ల బతికే ఉండాది. ఇప్పుడు గుద్దిన దానికి ముక్కు పిండి వసూలు చేస్తా చూడు. నా కాడ వసూలు చేసే మనిషి ఇంకా ఈ భూమి మీద బుట్ల.
ఎవరు ఎవరు నీవెవరు దేవతవో రాజతవో ఎవరు ఎవరు నీవెవరు జాబివో నా చెలివో నేలపై ఎలా చూడదా నిన్నే ఎవరు నీవెవరు దేవతవో రాజతవో ఎవరు జాబిలివో నా చెలివో అయ్యో 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 అద్దాలు ఎక్కించడం వల్ల మనకు వినపట్లేదు కానీ అమ్మ నా బుద్ధులు తిడతా ఉండదు. ఇప్పుడైనా దిగి తగలడరా ఊపిరి ఆటం లేదు. అమ్మో నువ్వు ఆ పక్కన జరిగితే దిగుతా. నా సైకిల్ చూస్తే ఏమైనాదో అంతా పోయి హ్యాండిల్ దా మిచ్చముండాది. హే సాంబారా నువ్వు చూస్తురా ఇస్తురా అంటా ఉండా. సాంబార్ గింబార్ అంటే మర్యాద కదా చెప్తా ఉండా. మర్యాదగా నా సైకిల్ కి 2000 కట్టండా. హే అరవంలో నువ్వెంత అరిసినా పైసా ఇయ్యను. నువ్వే నా కారుకి డబ్బులు కట్టాలా. చూడు పెయింట్ అంతా లేసిపోయి ఉండాది. అంతేనా? నీ సైకిల్ మా యాన గుద్దిన గుద్దునికే ఎక్కడో వెనకాల సీట్లో కూర్చున్న నాకే రెడ్డు పట్టేసి ఉండలా. డాక్టర్ దగ్గర పోయేదానికి 1000 రూపాయలు కావాలా. మొత్తం 3000 గట్టి కదులు ముదుక్కు వడించిపోచ్చి నీదా 3000 తరణం. ఏంది? నేను 3000 కట్టాలనా? ఎన్న గలాట పన్రింగ్లా? మర్యాదయా నా సైకిల్ దుడ్డు ఇయ్యండా. ఏయ్ యాడే నీ ఇల్లు? పదపోదాం. నా బండిని గుద్దిన దానికి మీ అమ్మ నాన్నల కడే డబ్బులు వసూలు చేస్తా. ఇగో నేను చెప్తా ఉండా, ఇదేం బాలే. నా సైకిల్ ని గుద్దింది మీరు. మర్యాదగా డబ్బులు ఇయ్యండా, లేకపోతే ఆడ మా ఏరియా జనాలు వస్తా ఉండారు. వాళ్లతో చెప్పి ఈడ నుంచి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకుపోతా. హే పోలీస్ స్టేషన్ అంటే భయపడతాం అనుకుంటావా? పోవే సాంబార్. అత్తవు మనల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టించేంత వరకు మీ కూతురు వదిలేలా లేదో. నాకు కూడా అదే అనుమానంగా ఉండాదల్లుడు. అయినా ఇదంతా మీ వల్లే వచ్చింది. నేనేం చేసినా? ఏం చేయాలండి? ఏంది సంకలో రాడ్డు? అయినా ఇది బఠానీలకు కూడా రాదు. ఏ దొంగతనం చేయాలో తెలీదా? ఇదిగో ఆయన, ఇదిగో పడుకో, పెట్టు పెట్టు పడు. కానీ నా జబ్బది, నేనేం చేసేది? మర్యాదగా డబ్బులు ఇయ్యండా. ఏందమ్మా తగదా? చూడండి అన్న. నేను చెప్తా ఏం లేదు తంబే. మా బండి ఇక్కడ ఆపుకుని ఉంటే ఈ పిల్ల సైకిల్ మీద వచ్చి దడేళ్ళని గుద్దేసిందే. డ్యామేజ్ చేసింది కాకుండా డబ్బులు మన గొడవ చేస్తా ఉంది. అయ్యో అంత పోయి పొయ్యి లేదు, స్టవ్ లేదు. ఇదే నిజం. పొయ్యి అంటే అబద్ధం చెప్తా ఉండారని వీళ్ళు దాన్నా నేరుగా వచ్చి గుద్దేసినారు. చూడన్నా సైకిల్ వెళ్ళి ఆడో పడిపోయినది. హ్యాండిల్ మాత్రం మిచ్చముంది. డకోటా సైకిల్ నువ్వు గుద్దగానే పోయింది. ఏమో చూస్తుంటే నగల కేకలేసుకుని బ్రహ్మాండంగా ఉండావు. అబద్ధాలు చెప్పడానికి సిగ్గు లేదా? మీరే తప్పు చేస్తుంటారు. మర్యాదగా అమ్మికి డబ్బులేండి. పైసా ఈను. నా బండికి పెయింట్ కూడా పోయింది. ఇదే డబ్బులు కట్టాలా? అప్పుడియా? అప్ప పోలీస్ స్టేషన్ కూడా రండా. అవును, నేనే పోలీసు ఫోన్ చేస్తాను. చెల్లె జనం ఒకటైపోతే మన బలం సరిపోదు. పోలీస్ స్టేషన్ పోతే డబ్బులు పోతాయే, ఊళ్ళో మన పరుగు పోతుంది. పోతే పోయింది చెల్లె, డబ్బులు ఇచ్చేయి. ఏంటి నేనా? ఇంతవరకు వడ్డీకి తప్ప ఇట ఊరికి ఎవరికి డబ్బులు ఇలా. ఇది ఎవతో పలాత్మరాలాగా ఉండాలి. ఇచ్చేద్దాం, తర్వాత చూసుకుందాం. ఇచ్చే. ఇదిగో ఈ 5 నూలు తీసుకునే పోతా ఉండమే. ఎన్నది 5 నూర్లా? 2000కి పైసా తగినా ఎనకు వేండా. పోనీ ఇదిగో ఇంకో 100 రూపాయలు కలిపి 6 నూలు ఇస్తాండా. ఆ సైకిల్కి ఎంతకన్నా పలకదమ్మే. యో ఏందయ్యా ఆడపిల్ల దగ్గర చింతకాయ బేరలాడుతా ఉన్నావు? ఆ అమ్మి అడిగినంత ఇచ్చేయి.
మా అమ్మకి తగిన కోడలు ఈ పిల్లే. తాళంటూ గడితే ఈ పిల్ల మెళ్ళనే కట్టాలా. రేయ్ బండి ఎక్కండి రా పోదాము. రారా స్వామి. ఏంది ఎద్దుల బండి మాదిరికి బండి తోలటం? పోని పోని బిర్యానీ పోని. బిర్యానీ పోవాలంటే ఏట్లో పోవాల్సిందే. ఎట్ని పోవాలంటే బిర్యానీ పోవాలి. ఏడపోయేది బిర్నే బండిలో కూర్చుని గేర్ అడిపికేస్తా ఉంటే ఎట్టపోతుంది బండి. ఇచ్చిన అప్పుకి మంచి బండి కొనుక్కోకుండా డకోటా బండి కొనుక్కొంటివి ఇట్నే ఉంటది మరి. AP08 MH 4249 అన్నో మునిరత్నం గడి బండే కదా అది. అవును చెల్లె, ఆ దొంగ నాయల్దే 3 నెలల కాడి నుంచే వడ్డీ కట్టకుండా తప్పించి తిరుగుతా ఉన్నాడు. బండి మంచి పట్టుకోవన్నీ. ఒరే సార్దే బండి ఆటో కట్టు పెట్టు. ఏందే ఊరేనా? ఏందక్క ఊరే తూరే అంటా ఉండవు? ఇదేం బాలే, కొంచెం మరి అది. ఏమిరో టయానికి వడ్డీ నోడికి మర్యాద ఎట్టేస్తారా? నీకు అప్పియ్యాలా మళ్ళా మర్యాద కూడా ఇయ్యాలనా? పోరారే పోరం పోక పోయి బండి అడ్డం పెట్టు. ఎవడాడు? అల్లుడు దిగండిరా, నేను దిగాల. దిగరా నడుపుడా పెద్దడా. పెళ్లి చూపులకు బయలుదేరావో అప్పుల చూపులకు బయలుదేరావో అర్థం కావడం లేదు. దారి పొడుగు ఇదే పనిలో ఉన్నారు. ఏం బావా మా చెల్లికి చెప్పమంటావా ఈ సంగతే? బతుకురేవాడు బామ్మర్ది అంటాడు, నన్ను చంపేయాలని చూస్తా ఉన్నావా ఏందే? పోయి ఆటో వాడు ముక్కు పెట్టండి. ఏంద్ర మునిరత్న మడి నడుకోకుండా ఉండవా? నీకోసం చెల్లె మెండో నిలబడి ఉండలా? నువ్వేంది బాయ్? దిగో దిగో. ఏం బాయ్ చెల్లిని చూసేసరికే చెమటతో ఒళ్ళంతా తడిసిపోయినట్టు ఉండదే. మొగుండి నాకే తడిసిపోతా ఉండదు, ఇంకా ఆడంత. అమ్మా అమ్మా నన్ను క్షమించండి అమ్మా. వచ్చే నెల 4 నెలల వడ్డీ కలిపి కట్టేస్తానమ్మా. ఒరేయ్ నీకు కాళ్ళు అందుతా ఉండాయేమో, నాకు జుట్టు అందుతా ఉండదురా. పైకిలే. అమ్మా అమ్మమ్మ ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. నీ పిలీజులు నాకెందుకురా? తేడబ్బో. ఇదిగో అమ్మా, రూపాయి కూడా లేదమ్మా నా దగ్గర. ఇప్పుడే సవారికి బయలుదేరినా. ప్యాంటు జేబులు ఉంటాయి చూడు, లోపలే ఉందో చూసుకోండి. ఈడితో ఇట్ట కాదు గానే. రే తిరుపతి బండ్లో ఇరుగ్గా ఉండదు అంటున్నారు కదా, మీ అన్నదమ్ములు ముగ్గురు ఈ ఆట వేసుకొచ్చేయండి. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా. రే నిన్ను చూస్తా ఉంటే జాలేస్తా ఉండదురా. వడ్డీ గట్లేవు కదా నువ్వు. ఈ 3 నెలల వడ్డీ కూడా అసల్లో కలిపేస్తాండ. మొత్తానికి కలిపి వడ్డీ గట్టి అనో. ఈడికి లెక్క చెప్పు. అసలు 1,00,000, 3 నెలల వడ్డీ 15,000, మొత్తం 1,15,000 వడ్డీ కట్టు. వడ్డీ కూడా అసల్లో కలిపేస్తే చచ్చిపోతాను తల్లి. కట్టకపోతే నేను చంపేస్తా. తిరుపతి ఆ బండి వేసుకుని మీరు ముందు పోతా ఉండండి. అన్నో అడ్రస్ చెప్పు. అల్లుడు 8-08-074 గాంధీనగరం. అయ్యా అయ్యా అమ్మా 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 మీరేని చెప్పండి అమ్మా. సార్ అయ్యా అమ్మా 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 మీరేని చెప్పండి అమ్మా. ఈసారి వడ్డీ కంపల్సరీ కట్టిస్తానమ్మా. అమ్మా ఏమి ఇంకా రాలేదు? సామి ఏంది ఇంకా పెండ్లి కొడుకు వాళ్ళు రాలేదు? ఫోన్ చేసి కనుక్కున్నారా లేదా? ఇప్పుదాన్ చేస్తే సెల్వి దగ్గరలోనే ఉండారంట. పోనీ గేట్ బయట నిలబడి చూడండా. ఈ ఊళ్ళో 4వ నంబర్ ఇంటి తర్వాత 5వ నంబర్ ఇల్లు పక్క వీధిలో ఉన్ను. వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు, కొంచెం చూడండా. సరే పోయి పాకరాన్.
ఒరే తమ్ముళ్ళు, ఆటోలో ప్యాసింజర్ మాదిరి జాలీగా కూర్చొని ఉంటారు. కొంచెం డోర్ నెంబర్ చూస్తున్నారు సామె. నెంబర్లు ఎత్తుకుంటూ ఊరంతా తిరుగుతూ ఉంటాం. ఆటోలో పెట్రోల్ ఉందో లేదో తెలీదు. ఆనక పెట్రోల్ అయిపోతే మీరే నెట్టుకుంటా రావాలా. రేయ్, అసలు పెళ్లి చూపులే వద్దంటుంటే నన్ను చంపుతున్నారు కదరా సామె. అడ్రస్ తెలియదని చెప్పా ఎస్కేప్ అయిపోతారా? ఊరే పెద్దోడా, వీడు చూడు అమ్మకాడ మన బుక్ చేయాలని చూస్తా ఉన్నాడు. ఆడట్టనే అంటాడు. ఇంటి నెంబర్ గుర్తుండదు కదా, చూసుకుంటారా? (8-08-074) మనం వెళ్ళాల్సింది. ఏడా 8-04-067 ఉండదురా. ఏందో అంత గజిబిజిగా ఉండదు. కొత్త నెంబరు పాత నెంబర్లని అంత గోల గోలగా ఉండదు. కానీ అదో అక్కడ ఆయన నిలబడి ఉన్నాడు, అక్కడ ఆపుతా, ఆయన అడుగుదాం. ఏండే ఈడ నెంబరు తూరి చెప్పరా. 8-08-074. ఇదే మీరు పెళ్లి చూపులు చూడడానికి వచ్చినాం. అట్నా? నమస్కారం, రండి. మీకోసం ఎదురు చూస్తా ఉండా. పెద్దవాళ్ళు వెనకొస్తా ఉంటారు. అట్నా? మీరు రండి, లోపలికి పోదాం. ఏందిరా ఇంకా ఆటోలో కూర్చుంటావు? దిగు. అరే నడిపోడా, రా దిగు. ఏంద్రా నువ్వు? రండి. రండి. సెల్వి, వాంగ వాంగ. సెల్వి, పెళ్లి కొడుకు మనలో వచ్చేసినారు. వా శీఘ్రం కూర్చోండి, ఇప్పుడే వస్తా. సెల్వి, నడుపడా. అమ్మకి బాస్ అభిమానం ఎక్కువ. ఈ బాస్ చూస్తా ఉంటే సాంబార్ వాసన కొడతా ఉంటది. ఈ సంబంధం చూసేదానికి ఎట్ట ఒప్పుకుందంటావు? ఓళ్ళు ఒప్పుకున్నా నేను ఒప్పుకోబెళ్ళా. నీకు తప్పదురా. నాకు కూడా అదే అనిపిస్తుండది. వీడికి సంబంధాలు సెట్ కావట్లేదని, పరభాష అయినా పర్లేదని చూస్తా ఉందనుకుంటా. ఈ ఒక్క సాగు చాలు. తెలుగోళ్ళు కాకపోతే నేను చేసుకుని చెప్పే ఈ సంబంధం నుంచి తప్పించుకుంటాను. ఊరే నడిపోడా, ఏదో చేసుకోరా. నీకు పెండ్లైతే కానీ నాకు పెండ్లే కాదు. కావాలంటే నువ్వు చేసుకోరా సామె, నన్ను సంపద్దు. నీకు కాకుండా నాకెట్టా చేస్తారా? சாமி, இந்த கீதா பாருங்க, ఈ టైంలో బయటికి పోయినది. పనుండదని తెలీదా దానికి? అంతా మీరిచ్చించాను. చరి చరి వచ్చేస్తదిలే. అమ్మాయిరు సత్తం మరొక వాళ్ళకి వినిపిస్తాది. పద. தம்பி வணக்கம். నా వైపు అమ్మా, మా అత్తగారు. నమస్కారం. నమస్కారం. పెద్దవాళ్ళు ఇంకా రాలేదా? వెనకొస్తుంటారు. ఇదిలా పెండ్లి కొడుకు ఈడే. నువ్వే పెళ్లి కొడుకు అని చెప్తా ఉండా. బాగా బుక్ చేసింది కదా. స్వీట్స్ తీసుకోండి. తీసుకోరా. లడ్డేరా సామె, తిను. మీరు నుంచొని ఉండాలండి, కూర్చోండి. మంచి టైంకి అమ్మాయిని చూపిస్తే బావుణ్ణు. వాళ్ళ పెద్దవాళ్ళు రావాలి కదా. వస్తా ఉండారంట. ఈలోగా అమ్మాయిని తెచ్చి కూర్చోబెట్టండి, తప్పే ఉండాది. సరే, అమ్మాయిని తీసుకుంటా. అమ్మాయి ఎట్రా? చిన్నోళ్ళంటావేంటి? అమ్మొస్తే ఇంకంతే సంగతులు. రాని ఆ ఏమి బాలాజీ గడికి నచ్చింది చేసేయమంటాను. నాకు నచ్చింది నువ్వెట్టా డిసైడ్ చేస్తావరా? ఇప్పుడు చేతికి కాఫీ ఇచ్చి పంపిస్తారు చూడు, నచ్చుతుంది.
పెళ్లి కొడుకు ఈడే